వల్లి, శ్రీవల్లి, శ్రీ ఇక్కడున్నావా? అమ్మ నాన్న నీకోసం చూస్తున్నారే అంటూ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది శైలజ. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కానీ స్నేహితులుగా ఉంటారు. శ్రీవల్లి ఏం మాట్లాడకపోయేసరికి తన భుజం మీద చేయేసింది. అప్పటి వరకు దాచుకున్న దుఃఖం పొంగి పొరలగా ఏడుస్తూ శైలజని చుట్టేసింది. తనివి తీరా ఏడవనిచ్చి ఊరటగా వెన్ను నిమురుతూ కూర్చుంది. కాసేపటికి తన మనసులో బాధ కన్నీళ్ళ రూపంలో తేలిక పడగా కాస్త స్థిమితపడింది. నువ్వు ఏడిస్తే జరిగింది మారిపోతుందా? ఈ సమయంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి శ్రీ. ఆయన నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? మర్చిపోలేనక్క. వాడే నా జీవితం, నా ప్రాణం. కానీ వాడికి పెళ్ళైపోయిందే. ఇక వాడు పెళ్ళాం ఫ్రెండు అంటూనే నీకు ఇంత నమ్మక ద్రోహం చేసింది. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు. నువ్వు మాత్రం వాడినే తలుచుకుంటూ ఇలా చీకట్లో మగ్గిపోతున్నావు. ఇక చాలు, వాడి కోసం ఏడ్చింది చాలు. నీ ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టి నీ కెరీర్ మీద దృష్టి పెట్టు. లేదంటే అమ్మా నాన్న చాలా బాధపడతారు. నీ యుఎస్ వీసా వచ్చేసింది. ఇక నుంచి దూరంగా వెళ్ళిపో. నీ మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. సరే అక్క, నా తలరాత ఇంతే. నా జీవితంలో ప్రేమ అధ్యాయం ముగిసిపోయింది. ఇక నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. గుడ్. ఇక నీ జ్ఞాపకాలని బాధల్ని ఇక్కడే వదిలేసిరా. ఇదే నీ కొత్త జీవితం. అభి, ఇక చాలురా. ఇప్పటికే ఎక్కువ తాగావు. ఇక ఆపేయి. ఎంత తాగినా గుండెల్లో బాధ మాత్రం పోవడం లేదు. అది ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా? పెళ్లి చేసుకుందామంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని వెళ్ళిపోయింది. వేరే దారి లేక, నాన్న మనసు నొప్పించలేక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ నా వల్ల కావడం లేదురా. మనసులో ఉన్న ప్రేమ చావడం లేదు. పక్కనున్న భార్య మీదకి మనసు పోవడం లేదు. తనకు అన్యాయం చేస్తున్నాను. నాకు నేనే నచ్చడం లేదురా. చూడు అభి, ప్రపంచంలో చాలా ప్రేమ కథలు పెళ్లి వరకు చేరుకోలేకపోవచ్చు. కానీ పెళ్లి మాత్రం ఖచ్చితంగా ప్రేమను చేరుకుంటుంది. కొంత సమయం ఇవ్వు కాలానికి, నీ జీవితానికి. ఇప్పుడు నీకు నచ్చని నీ భార్యను వదిలి ఉండలేనంతగా ప్రేమిస్తావు. ట్రస్ట్ మీ. ఇంకా ఇంటికి వెళ్ళు. జాహ్నవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అభి చేతిలో బాటిల్ పక్కన పడేసి అతన్ని తీసుకుని బైక్ మీద బయలుదేరాడు విష్ణు. అభినవ్, విష్ణు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మంచి చెడుల్లో, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉంటారు. అభిని ఇంటికి తీసుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు విష్ణు. డోర్ ఓపెన్ చేసింది అభి భార్య జాహ్నవి. అభి తన వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. బాధగా చూస్తూ నిలబడిపోయింది. జాను, వాడేం తినలేదమ్మా, ఏదైనా పెట్టు. అన్నయ్య, నేను పెడితే ఆయన తినరు. మీరు ఆయన భోజనం చేసే వరకు ఉంటారా? ప్లీజ్. సరేనమ్మా, భోజనం పెట్టివు. సరే అన్నయ్య. ప్లేట్లో భోజనం సర్ది విష్ణు చేతికిచ్చింది తను. అభిని శాంతపరిచి భోజనం తినిపించి బయటకు వచ్చాడు విష్ణు. వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఆయన ప్రేమించిన అమ్మాయి ఎక్కడుంది? విష్ణు ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఏంటన్నయ్య, నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నా మీద ఆయన చూపించే ఇష్టత చెప్తుంది. ఆయన మనసులో వేరే అమ్మాయి స్థానం ఏర్పరచుకుందని. తనెవరో చెప్పండి. చెబితే ఏం చేస్తావమ్మా? త్యాగమూర్తిలో వాళ్ళిద్దరిని కలిపి నువ్వు దూరం అయిపోతావా? వేదమంత్రాల సాక్షిగా ఆయన జీవిత భాగస్వామిగా మారింది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు అన్నయ్య. ఆయన నా మెడలో తాళి కట్టినప్పుడే నన్ను భార్యగా స్వీకరించినట్టు లెక్క. నేను ఆ అమ్మాయి గురించి అడిగింది ఆయన్ని తనకు అప్పగించడానికి కాదు, నా భర్తకి ఆ మానసిక క్షోభ నుంచి విముక్తి కలిగించమని అడగడానికి. చెప్పండి అన్నయ్య. తనక లేదమ్మా, మీ పెళ్ళయిందని తెలియగానే యుఎస్కి వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు. నెమ్మదిగా నీ ప్రేమతో వాడి మనసుని స్థిమితపడేలా చేసుకో. నీ ప్రేమతో వాడిని మార్చుకో జాను. ఇది నీ సంసారం, నువ్వే బాగు చేసుకోవాలి. జాగ్రత్త అమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు విష్ణు. జాహ్నవి డోర్ లాక్ చేసి అభిని చూస్తూ హాల్లోనే కూర్చుంది. 3 ఏళ్ల తర్వాత తన 3 ఏళ్ల కూతురుతో రిజిస్టర్ ఆఫీస్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు పార్దు. ఒక జంట అప్పుడే పెళ్లి చేసుకుని బయటకు రావడం చూసి సంతోషంగా నవ్వుకుంటాడు. డాడీ, అమ్మ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుందిరా, ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా అంటూ పాప తల్లని మెరాడు. డాడీ, నా ఫ్రెండ్ చింటూ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ నాన్నకి ఎప్పుడో పెళ్ళైపోయిందంట తెలుసా? మరి మీరెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? ఎన్నో అడ్డంకులు అవరోధాల మధ్య ఈ పెళ్ళి ఇప్పటి వరకు వాయిదా పడింది తల్లి.
మీ అమ్మ మనసు బంగారం, కాకపోతే ఇన్నాళ్ళు దూరంగా ఉంచినందుకు మన మీద కోపంగా ఉంది. తను ఏమైనా అన్నా విసుక్కున్నా నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? సరే డాడీ, దట్స్ మై గర్ల్. పాపను సముదాయిస్తూ పక్కకు చూసేసరికి ఒక కార్ వచ్చి ఆగింది. పార్థు సంతోషంగా కార్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. పెళ్లి కూతురి అలంకరణలు కోపంగా చూస్తూ ఉంది ఆమె. కమాన్ శ్రీ అంటూ చెయ్యందించాడు. ఆ చేతిని విసిరికొట్టి తనే కార్ దిగి లోపలికి నడిచింది. వెనక తన తల్లిదండ్రులు దిగారు. అత్తయ్య, మావయ్య రండి. అందరూ లోపలికి వచ్చారు. అప్పుడే ప్యూన్ బయటకు వచ్చి పార్థసారథి, శ్రీవల్లి అని పిలిచేసరికి లోపలికి వెళ్ళారు. వాళ్ళతో అక్కడే దండలు మార్పించి సంతకాలు పెట్టించారు. శ్రీవల్లి అమ్మ నాన్న శ్రీవల్లి తరపున సాక్షులుగా నిలబడితే, శ్రీవల్లి అక్క బావ పార్థు తరపున బంధువులుగా నిలబడ్డారు. సాక్షి సంతకాలు కూడా చేసిన తర్వాత శ్రీవల్లి మెడలో తాళి కట్టాడు. శ్రీవల్లి కళ్ళల్లో నీళ్లు బయటకి రాకుండానే చెరిపేసి పక్కకు తిరిగి నిలబడింది. పాప, అమ్మ అంటూ శ్రీవల్లి కాళ్ళని చుట్టేసింది. పార్థు నవ్వుతూ తన వైపు చూశాడు. శ్రీ, ఇక మీదట నా బాధ్యత, మన బిడ్డ బాధ్యత నీదే. చూడు, తను నీ బిడ్డ మాత్రమే, నా బిడ్డ కాదు. అదేమి నా కడుపున పుట్టలేదుగా నా బిడ్డ అవ్వడానికి, కోపంగా చెప్పి పాపని పక్కకి తోసి బయటకు వెళ్ళిపోయింది. పాప బేలగా చూస్తూ పార్థు కాళ్ళని చుట్టేసింది. నవ్వుతూ తనని ఎత్తుకున్నాడు. మీ అమ్మ చిరాకులో ఉందిరా, నువ్వు అవేం పట్టించుకోకు. ఐస్ క్రీమ్ తింటావా? పార్థు, నేను తీసుకెళ్తాలే అంటూ పాపను తీసుకుని బయటకు వెళ్ళింది శైలజ. శ్రీవల్లి తల్లిదండ్రులు పార్థు దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డారు. పార్థు, అదెంత మొండిదో నీకు తెలుసు. వేరే దారి లేక, దానికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపించాం. అది నీ కూతుర్ని చూసుకుంటుంది అన్న నమ్మకం కూడా మాకు లేదు. ఇక కష్టమైన నష్టమైనా దాన్ని భరించక తప్పదు. జాగ్రత్త పార్థు. మీరేం భయపడకండి మావయ్య. శ్రీవల్లి కోపం నా మీదే కానీ నా బిడ్డ మీద కాదు. తన కోపంలో న్యాయం ఉంది. ఇక పాప సంగతి అంటారా, నేను చూసుకుంటాను. తనని నేను మార్చుకుంటాను. సరే పార్థు, దాని మనసు స్థిమితపడే వరకు పాపని దూరంగా ఉంచు. దూరంగా ఉంటే దూరం పెరుగుతుందే కానీ దగ్గరతనం ఎలా పెరుగుతుంది మావయ్య? తన పాపకి దగ్గరైతేనే కదా మా పెళ్ళికి ఒక అర్థం ఉంటుంది. చూడు బాబు, చుట్టుపక్కల అందరూ శ్రీవల్లికి ఏం తక్కువని రెండో పెళ్ళి వాడికి ఇచ్చి చేస్తున్నారు అని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అవేం పట్టించుకోకుండా ఈ పెళ్ళి జరిపించాం. ఒకసారి గాయపడిన మనసు దానిది. ఆ గాయాన్ని ఇంకా పెద్దది చేయొద్దు. నీ పాపని శ్రీవల్లికి దూరంగా ఉంచితేనే మంచిది. ముందు నువ్వు తనకి దగ్గర అవడానికి ప్రయత్నించు. ఆ తర్వాత నీ కూతురు గురించి ఆలోచిద్దు కానీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ. పార్థు మౌనంగా నిలబడ్డాడు. శ్రీవల్లి తండ్రి పార్థు చేతిని పట్టుకున్నాడు. తప్పుగా అనుకోకు పార్థు, దానిది తల్లి మనసు. కూతురు బాధ గురించి ఆలోచించి అలా అనేసింది. ఏమీ అనుకోకు. పర్లేదు మావయ్య, శ్రీవల్లిని పెళ్ళికి ఒప్పించినందుకు థ్యాంక్స్. కానీ ఒక్క మాట, శ్రీవల్లి నా పాప, ఇద్దరూ నా ప్రాణం. ఒకరి కోసం ఒకరిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ ప్రాణం నిలబడదు. నాకు ఇద్దరూ కావాలి. నా భార్యగా తను నా కూతుర్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మా దాంపత్య బంధం మొదలవుతుంది. ఆయనకి నమస్కరించి బయటకు నడిచాడు పార్థు. శ్రీవల్లి ఒక చోట నిలబడి ఉంది. అప్పుడే శైలజ పాపను తీసుకుని పార్థు దగ్గరికి రావడంతో పాపను ఎత్తుకుని శ్రీవల్లి చేయి పట్టుకుని బయటకి నడిచాడు. శ్రీవల్లిని తన కారులో కూర్చోబెట్టి పాపను తన ఒడిలో పెట్టేసరికి కోపంగా పార్థు వైపు చూసింది. తను, రిలాక్స్ శ్రీ, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అంటే నా కూతురికి తల్లివి కూడా. ఇది యాక్సెప్ట్ చేసి తీరాలి శ్రీ అంటూ నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇంతకుముందు పాప పట్టుకుంటే తోసేయడంతో బేలగా శ్రీవల్లిని చూస్తూ కూర్చుంది. పార్థు డ్రైవ్ చేస్తూ పాపని ముద్దు చేశాడు. ఏంటి తల్లి అంత సైలెంట్గా ఉన్నావు? మీ అమ్మకి బోర్ కొడుతుంది. ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా. ఏనా పార్థు, నేను తనకు అమ్మను కాదు. బలవంతంగా నన్ను ఈ బంధంలో ఇరికించావు. నిన్ను, నీ కూతుర్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను, అర్థమైందా అంటూ పాపని పార్థు ఒడిలో పెట్టేసి పక్కకి తిరిగి కూర్చుంది. పార్థు నవ్వుకుంటూ పాపకి కబుర్లు చెప్తూనే ఇంటికి తీసుకొచ్చాడు. పని మనిషి ఇద్దరికి హారతి ఇచ్చింది. లోపలికి వస్తూనే మెళ్ళ దండ విసిరి పడేసి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. డాడీ, అమ్మకి మనమంటే ఇష్టం లేదా? అదేం లేదురా, తను ఒకరిని ఇష్టపడడం కష్టమేమో కానీ ఒకసారి ఇష్టపడితే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అదే ప్రేమ తన నుంచి నీకు దక్కాలని కోరుకుంటున్నాను. ప్రేమగా పాప నుదుటి మీద ముద్దు పెట్టాడు.
ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు అభి. జాహ్నవి అప్పటికే టిఫిన్ రెడీ చేసి లంచ్ బాక్స్ సిద్ధం చేసింది. అభి కంగారుగా బయటికి రావడం చూసి పిలిచింది. ఏవండి, టిఫిన్ చేసి వెళ్ళండి, నాకు టైం లేదు, మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఒక్క నిమిషం అంటూ తను ఆల్రెడీ సర్దిన లంచ్ బాక్స్తో పాటు టిఫిన్ కూడా సర్ది అభి చేతికి ఇచ్చింది. మీకు ఖాళీ అయ్యాక తినండి. అభి ఏం మాట్లాడకుండా బాక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. తన బ్యాగ్తో పాటు అవి కూడా పక్క సీట్లో పడేసి కార్ స్టార్ట్ చేశాడు. ఆ కార్లోనే అభి ఆలోచనలు కూడా వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. 3 ఏళ్ళు అవుతుంది జాహ్నవితో తన పెళ్ళి. ఇప్పటి వరకు తనతో సరిగ్గా మాట్లాడిందే లేదు. కానీ రోజు క్రమం తప్పకుండా తన కోసం పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ బాక్స్ రెడీ చేసి పెడుతుంది. సాయంత్రం అతను వెళ్ళే వరకు తినకుండా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అతను దూరం పెడుతున్నాడు అన్న బాధ తన మొహంలో ఏ కోశాన కనిపించదు. అతనికే కాదు, బయట ఎవరికి కూడా వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని కనిపించనీయదు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరు వారి మధ్య బంధాన్ని ప్రశ్నించే అవసరం రాకుండా తను భర్తతో సంతోషంగా ఉన్నాను అని ఆ చిరునవ్వుతోటే తెలియజేస్తుంది. ఆలోచనలతోనే ఆఫీస్కి చేరుకున్నాడు. లోపలికి వస్తూనే జాహ్నవి ఇచ్చిన లంచ్ బాక్స్ తన క్యాబిన్లో పడేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత మీటింగ్ ఫినిష్ చేసుకొని తన క్యాబిన్లోకి వచ్చి కూలబడ్డాడు. విష్ణు కూడా వెనక్కి వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. టేబుల్ మీద లంచ్ బాక్స్ కనిపించేసరికి కళ్ళు పెద్దవయ్యాయి విష్ణుకి. ఏంటి బావా, మా చెల్లి నా కోసం కూడా లంచ్ పంపిందా ఏంటి? అదేం లేదు, ఉదయం టిఫిన్ చేయలేదని బాక్స్ కట్టించింది. అవునా అంటూ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశాడు. ఉప్మా పెసరట్టు గుమగుమలాడుతూ నోట్లో నూరుస్తుంటే నాలుక చప్పరిస్తూ అభి వైపు చూశాడు. రే బావా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. 50-50 ఓకే, ఏం అవసరం లేదు, మొత్తం నువ్వే తిను. రియల్లీ థ్యాంక్ యూ అంటూ పెట్టిన 2 పెసరట్లు తినేసి తెంచుతూ ఒళ్ళు విచ్చుకున్నాడు. ఇక పని చూద్దామా అని అభి అనేసరికి పనిలో పడిపోయారు. మధ్యాహ్నం లంచ్ టైంకి బాగా ఆకలేసింది ఇద్దరికి. ఆకలేస్తుందిరా, పద క్యాంటీన్కి వెళ్దాం. అదేంట్రా, జాను బాక్స్ పెట్టింది కదా, అది వాచ్మెన్కి ఇచ్చే. ఇదేం బాలేదు అభి, తను ఉదయాన్నే లేచి నీకోసం అన్నీ చేస్తుంటే రోజు ఇలానే చేస్తున్నావు. 3 years అయిందిరా. ఇంకా నిన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయిని తలుచుకుంటూ నీ భార్యని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. మనసులో ఒకరిని పెట్టుకుని తనకి దగ్గర అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. నా మనసుకి ఏమనిపిస్తుందో అదే చేస్తున్నాను నేను. మరి తన మనసు గురించి ఆలోచించవా? తను ఇంకా మంచిది కాబట్టి ఇప్పటి వరకు మీ రిలేషన్ గురించి మీ ఇంట్లో చెప్పలేదు. చెబితే వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకొని తిరగలవా? అభి మౌనంగా ఉండిపోయాడు. రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టు వెనక్కి తీసుకెళ్తున్నావు. నీలో మార్పు కోసం తను ఓపికగా ఎదురు చూస్తుంది. ఆ ఓపిక నశించిన రోజు నువ్వు కావాలనుకున్నా తను తిరిగి రాదు. నేను క్యాంటీన్కి వెళ్తున్నా అంటూ పైకి లేచాడు అభి. విష్ణు కోపంగా చూస్తూ, నువ్వు పో, నేను లంచ్ తింటాను, కానీ జానుతో నువ్వే తిన్నానని చెప్పు. కనీసం ఈ విధంగా అయినా తను హ్యాపీగా ఉంటుంది. అభి ఏం మాట్లాడుకుంటా క్యాంటీన్కి వెళ్ళిపోయాడు. విష్ణు అతన్ని తిట్టుకుంటుంది. లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినేశాడు. సాయంత్రం యథావిధిగా లేటుగా ఇంటికి వచ్చాడు అభి. అతన్ని చూడగానే నవ్వుతూ ఎదురొచ్చింది. తన మొహం కూడా చూడకుండా బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయాడు. బాక్స్ తేలిగ్గా ఉండేసరికి ఓపెన్ చేసి చూసింది. ఖాళీగా దర్శనమిచ్చిన బాక్స్ని చూడగానే సంతోషంగా అనిపించింది. తనకి రోజు పెట్టింది అలానే వెనక్కి తెచ్చేవాడు. నైట్ లేట్గా వస్తూ బయట తినేసేవాడు. అది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూనే అవి సింక్లో పడేసి అభి వచ్చేలోపు డిన్నర్ టేబుల్ మీద సర్దింది. ఎంతసేపు ఎదురు చూసినా అభి బయటకి రాకపోవడంతో అతని గది దగ్గరికి వచ్చింది. ఏదో ఫోటో చూస్తూ జాహ్నవి రావడం గమనించి ఆ ఫోటోని దాచేశాడు. ఎవండి, భోజనం నేను తినేశాను, నువ్వు తినేసి పడుకో అని చెప్పి ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటూ ఉండిపోయాడు. తను బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పిలిచాడు అభి. తను వెనక్కి తిరిగి చూసింది. చూడు, లంచ్ విష్ణు తిన్నాడు, నేను కాదు. నేను తినడం లేదని తెలిసిన రోజు బాక్స్ కడుతున్నావు. నువ్వు అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి నీ కోసం మాత్రమే వండుకో. తనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తనకేం తినబుద్ధి కాక వంటలన్నీ కింద వాచ్మెన్ ఫ్యామిలీకి ఇచ్చేసింది. వాటర్ కోసం బయటకు వచ్చిన అభికి జాహ్నవి కనిపించకపోయేసరికి
విండో దగ్గరికి వచ్చి చూశాడు. అప్పుడే వాచ్మెన్ భార్యకి ఫుడ్ ఇస్తూ కనిపించింది. తను, ఏంటమ్మా ఇవాళ కూడా ఎక్కువ వండారా? ఇదేంటమ్మా వండిందంతా మాకే ఇచ్చేసినట్టున్నారు? అది ఆయన పార్టీలో తినేసి వచ్చారంట యాదమ్మ. నాకేమీ తినాలనిపించలేదు. గిన్నెలు రేపు ఇవ్వు సరేనా అంటూ పైకి వచ్చేసింది తను. అభికి అర్థమైంది తను కూడా తినకుండా మొత్తం ఇచ్చేసిందని. జాలి అనిపించిన హక్కుగా అడగాలనిపించలేదు అభికి. జాహ్నవి లోపలికి వస్తూనే అభిని చూసింది. ఏంటండి ఏమైనా కావాలా? అతని గదిలోకి వెళ్ళిపోయాడు. జాహ్నవి వేరే గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది. బయటకి ఎంత నవ్వుతున్నా తన మనసు పడే వేదన ఏంటో తనకి మాత్రమే తెలుసు. తన బాధని ఆ 4 గోడలు దాటి బయటికి రానికుండా తనలోనే కుమిలిపోతూ ఉంది. స్నానం చేసి గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది శ్రీవల్లి. పార్దు పాపను రెడీ చేసి డైనింగ్ హాల్లోకి తీసుకుని వచ్చాడు. వంట మనిషి టిఫిన్ రెడీ చేసి పెట్టింది. గంగా, శ్రీవల్లి రాలేదా? లేదు సార్, పిలవమంటారా? నేను పిలుస్తాలే, పాపకి టిఫిన్ పెట్టు అంటూ పాపనే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి శ్రీవల్లి గది దగ్గరికి వచ్చాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వచ్చాడు. ఆలోచనలో మునిగిపోయిన తను పార్దు రాకని గమనించలేదు. నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి వెనకగా తనని హత్తుకునేసరికి కోపంగా అతన్ని నెట్టింది. యూ కూల్ శ్రీ, ఏదో మూడాఫ్లో ఉన్నావు కదా అని అగ్గిచ్చాను. నువ్వే చెప్పావుగా నా కౌగిల్లో ఉంటే ఈ లోకాన్ని మర్చిపోతాను అని. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏమనిపిస్తుందో చెప్పనా? నీ నీడ నన్ను తాకిన నిలువున తగలబెట్టుకోవాలనిపిస్తుంది. శ్రీ, అన్నీ మర్చిపో, కొత్త జీవితం మొదలు పెడదాం. ఏం మర్చిపోవాలి? ఏం మర్చిపోవాలి? నువ్వు నీ భార్య కలిసి నాకు చేసిన ద్రోహాన్ని ఎలా మర్చిపోవాలి? జీవితంలో మీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాను. శ్రీ, తప్పు. చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఎంతైనా తన్ని ఫ్రెండు. తన్ని గురించి తలుచుకుని బాధపడనే రోజంటూ లేదు. కనీసం తనని ఆ లోకంలో అయినా ప్రశాంతంగా ఉండని. నాకు ఈ లోకంలోనే ప్రశాంతత లేకుండా చేశారు కదా. సరే, అవన్నీ వదిలి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. నువ్వు తినను అంటే వదిలేస్తానా అంటూ 2 చేతులతో తనని లిఫ్ట్ చేసి బయటకు తీసుకొచ్చాడు. పార్దు, ఏం చేస్తున్నావు? దించు నన్ను. మీ అమ్మ నాన్నని బాధ్యతని నా చేతుల్లో పెట్టేశారు. అంటే ఇక నుంచి నీ ఓల్ ప్రాపర్టీ మీద ఫైల్ రైట్స్ నాకు ఇచ్చేశారన్నమాట. సో చెప్పింది విని బుద్ధిగా తిను అంటూ తన్ని చైర్లో కూర్చోబెట్టాడు. పార్దు శ్రీవల్లిని ఎత్తుకురావడం చూసి పాప సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంది. కల్మషం లేని పాప మొహంలో ఆ నవ్వు చూడగానే శ్రీవల్లి మనసులో సంతోషంగా అనిపించింది. పాపని చూస్తూ ఉండిపోయింది. తన మొహంలో చేరిన ప్రశాంతత, పెదవులపై చేరిన నవ్వు పార్దు గమనించకపోలేదు. నవ్వుకుంటూ తన ఎదురుగా ప్లేట్ తిరిగేసి టిఫిన్ పెట్టాడు. పార్దు వైపు కోపంగా చూస్తూనే టిఫిన్ తినేసి లేచి తన గదిలోకి వెళ్ళబోతూ గోడకు వేలాడుతున్న ఫోటో చూసింది. అది చూడగానే శ్రీవల్లి మనసులో బాధ, కోపం ఒకేసారి తన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఫోటోనే చూస్తూ నిలబడిన శ్రీవల్లిని చూసి దగ్గరికి వచ్చి పక్కనే నిలబడ్డాడు పార్దు. సాధన గుర్తొచ్చిందా? మర్చిపోతే కదా. స్నేహంలోని మాధుర్యాన్ని చూపించింది తనే. నా ప్రేమని లాగేసుకుంటుందని ఎప్పుడు ఊహించలేదు. నీ ప్రేమని నీకు దూరం చేయాలని తను ఎప్పుడూ అనుకోలేదు శ్రీ. మన ఇద్దరిని కలపాలన్న తన సంకల్పమే ఈరోజు మన జీవితాలు ఇలా ముడిపడ్డానికి కారణమైంది. నన్ను ద్వేషించినా పర్లేదు, సాధనాన్ని మాత్రం ద్వేషించకు. భార్య మీద ఎంత ప్రేమ నీకు, అందుకేనా మన ప్రేమకి సమాధి కట్టేసి తనని పెళ్లి చేసుకున్నావు? శ్రీ, ఇక చాలు. నువ్వు దాని మెడలో తాళి కట్టినప్పుడే నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. అది మళ్ళీ పుట్టదు. అదే తాళి నీ మెడలో కూడా కట్టాను శ్రీ. ఆ పెళ్లి బంధమే మన ప్రేమ బంధాన్ని నిలబెడుతుంది. ఆ నమ్మకం నాకుంది. శ్రీవల్లి కోపంగా చూస్తూనే తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. పార్దు నవ్వుతూ పాపకి ముద్దు పెట్టి గంగకి పాపను అప్పగించి ఆఫీస్కి బయలుదేరాడు. డ్రైవ్ చేస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు. ఆనాటి శ్రీవల్లి అల్లరి, చిలిపితనం, కొంటెతనం గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు. ఎంత మారిపోయావు శ్రీ. ఒకప్పుడు నా శ్రీవల్లికి ఇప్పటికి నీకు ఎంత తేడా ఉంది. నా మీద ప్రేమంతా ఏమైపోయింది? నాకు తెలిసి మన ప్రేమని నువ్వు అంత సులభంగా మర్చిపో. నీ మనసులో బాధ నిన్నలా మార్చేసింది. ఆ బాధని పోగొడతాను మనసులోనే అనుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాడు పార్దు. అతని కష్టమే ఇదా స్థాపించిన సొంత కంపెనీ అది. బయట ఎలా ఉన్నా ఆఫీస్ అవర్స్లో మాత్రం
సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడు. అతను కార్ దిగి ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటే అందరూ టెన్షన్గా విష్ చేస్తూనే వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు. వర్క్ విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సహించాడు అతను. అందుకే ఆఫీస్లో అందరికీ పార్థు అంటే భయం. పార్థు తన క్యాబిన్లోకి వెళ్ళిపోగానే ఊపిరి తీసుకున్నారు అంతా. అమ్మయ్య, టైగర్ వెళ్ళిపోయాడు అంటూ ఊపిరి తీసుకున్నాడు విష్ణు. అభి నవ్వుతూ విష్ణు వైపు చూశాడు. అయినా మన బాస్ నిన్ననేగా పెళ్లి చేసుకున్నారు, అప్పుడే ఆఫీస్కి వచ్చేసారేంట్రా, సెకండ్ మ్యారేజ్ కదా అని లైట్ తీసుకున్నారంటావా? వెళ్ళి అడిగి రమ్మంటావా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆఫీస్ టైంలో పర్సనల్స్ మాట్లాడతావా అంటూ ఊస్టింగ్ ఆర్డర్ చేతిలో పెట్టేసి పంపించేస్తాడు. నేను చెప్పేది అదే. ఆయన పర్సనల్ విషయాలు మనకెందుకు? మాట్లాడుకుంటే తప్పేముంది? ఎదుటివారి గురించి వారి విషయాల్లో కలుగజేసుకోవడం తప్పు అని మనం మడికట్టుకుని కూర్చున్నంత మాత్రాన మిగిలిన అందరూ మన పర్సనల్ విషయాల్లో వేలు పెట్టకుండా బుద్ధిగా ఎవరు పని వారు చేసుకుంటారు అనుకుంటున్నావా? ఇక్కడ అంత పెద్ద పతితులు ఎవరు లేరు. అందరూ మంగళమేళమే. అంతెందుకు, ఆ లీలా ఉంది కదా, అది నిన్న నాతో నీ గురించి ఏమందో తెలుసా? ఏమంది? అభి తన భార్యని ఏ పార్టీకి తీసుకురాడు. ఆ అమ్మాయి అసలు బాగోదు అనుకుంటాను, అందుకే తన భార్యతో కలిసి ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు అంది. నువ్వు ఇలా తన్ని షోకేసులో బొమ్మల ఇంట్లోనే దాచుకుంటే అందరికీ ఇలాంటి డౌట్లే వస్తాయి. మరి వాళ్ళు ఏదో అనుకుంటారని నాకు నచ్చని పని నేను చెయ్యాలా? నచ్చకుండా తాళెందుకు కట్టినట్టో తన మనంతా నన్ను వదిలేసింటే ఏ దారిన పోయే తానేనో కట్టుకుని సుఖంగా ఉండేది కదా. ఇప్పుడు మాత్రం ఏముంది, డివోర్స్ ఇచ్చి తన దారి తన్ని చూసుకోమని చెప్పు. ఎంత తేలిగ్గా చెప్పేశావురా. నీ నుండి విడిపోవాలనుకుందే అయితే ఈ 3 ఏళ్ళుగా నీకోసం ఇంతగా పరితపించేదే కాదు. మారుతున్నది కాలం మాత్రమేరా, ఆడవాళ్ళ మనసు కాదు. ఇప్పటికీ పెళ్లి విషయంలో చాలామంది అమ్మాయిలు ఒక ఖచ్చితమైన నిర్ణయంతోనే జీవిస్తున్నారు. ఒకవేళ మనం వదిలేసిన మన జ్ఞాపకాలలో అయినా బతుకుతారు, కానీ మన స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వలేరు. మంచో చెడు జానుతో నీ లైఫ్ ముడిపడింది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు అభి. విష్ణునే చూస్తూ ఉండిపోయాడు. నీకు చాలాసార్లు చెప్పాను, కనీసం తన ఒక ఫ్రెండ్లా అయినా చూడమని. నా మాట వినలేదు. ప్రతిరోజు ప్రతి క్షణం తన్ని బాధ పెడుతూనే ఉన్నావు. అయినా సరే తన్ని నుండి విడిపోవాలనుకోవడం లేదు. లేదంటే తను మీ బంధానికి ఎంత వాల్యూ ఇస్తుందో అర్థం చేసుకో. తన్ని భార్యలా చూడలేకపోతున్నావు, ఓకే, కనీసం ఒక స్నేహితురాలుగా ఆయన తనతో మసులుకో. తన మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. అభి ఆలోచిస్తూ ఉండిపోయాడు. విష్ణు తన వర్క్లో మునిగిపోయాడు. సాయంత్రం వరకు తమ వర్క్లో బిజీగా గడిపి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు స్టాఫ్ అంతా. అప్పుడే పియోన్ వచ్చాడు. సార్లు, మేడంలు అందరూ వినండి, పార్థు సార్ మీతో ఏదో మాట్లాడాలట, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు అని చెప్పి పార్థు క్యాబిన్లోకి దూరాడు పియూన్. అందరూ ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు. కాసేపటికి పార్థు బయటకు వచ్చాడు. వెనకే పియూన్ కూడా. హే, రేపు ఈవినింగ్ నా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశాను. మీ అందరూ మీ ఫ్యామిలీస్తో తప్పకుండా రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ, మీరు ఇక వెళ్ళొచ్చు. అందరూ బయటకు నడిచారు. అభి కూడా వెళ్ళబోతుంటే పార్థు పిలిచాడు. దాంతో వెనక్కి వచ్చాడు అభి. పిలిచారా సార్? యా అభి, నీ పెళ్ళై 3 years అవుతుంది. ఒక్కసారి కూడా నీ వైఫ్ని మా ఎవరికి పరిచయం చేయలేదు. ఈవెన్ కంపెనీ పార్టీస్కి కూడా తనెప్పుడు తీసుకురాలేదు. ఎనీ ప్రాబ్లం? సార్ అది ఓకే, అది నీ పర్సనల్ ప్రాబ్లం కదా, నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ రేపు మాత్రం నీ వైఫ్తో కలిసి వస్తున్నా, దట్స్ ఇట్. నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పార్థు. అభి అసహనంగానే చూస్తూ బయటకు వచ్చాడు. తిక్క కుదిరింది వెదవికి. బాస్ చెప్పారుగా, చచ్చినట్టు తీసుకొస్తాడు అని మనసులోనే సంబరపడుతూ బైక్ తీసుకుని అభికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విష్ణు. అభి కూడా బైక్ తీసుకుని వెళ్ళాడు. ఏదో ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి డోర్ ఓపెన్ చేసింది జాహ్నవి. అభిని చూడగానే ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి గడియారం వైపు చూసింది. రాత్రి 10 దాటితే కానీ ఇంటికి రాని మనిషి. సూర్యుడు ఇంకా సెలవిచ్చి వెళ్ళకముందు ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది తనకి. తన మొహంలో కనిపిస్తున్న భావాలు అర్థమయ్యాయి అభికి. సైలెంట్గా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. జాహ్నవి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. యాజ్ యూజువల్ పెట్టిన భోజనం అలాగే ఉంది. నిట్టూరుస్తూ ఆ భోజనం డస్ట్బిన్లో పడేసి గిన్నెలు కడిగి హాల్లోకి వచ్చింది. కొంచెం కాఫీ ఇస్తావా
అని అభి అడిగేసరికి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ ఎవరిని అడిగాడా అనుకుంటూ అటు ఇటు చూస్తుంది జాహ్నవి. ఆ తర్వాత గుర్తొచ్చింది, ఆ ఇంట్లో ఉన్న తమిద్దరమే అని అభి వైపు చూసింది. అడిగింది నిన్నే, కాఫీ ఇస్తావా? జాహ్నవి మొహం ఒక్కసారిగా వెళ్ళిపోయింది. నవ్వుతూ తలుపి కిచెన్లోకి వెళ్ళింది. 2 నిమిషాల్లో కాఫీ కలిపి తీసుకొచ్చింది. అభి కాఫీ తాగుతూ జాహ్నవి వైపు చూశాడు. రేపు మా కంపెనీలో ఒక పార్టీ ఉంది, ఇంటికి రారా? సరే, నేను మా చెల్లెల్ని రమ్మంటాను అంటూ తన అక్కడి నుండి వెళ్ళబోయింది. జాహ్నవి అని పిలిచాడు అభి. మొదటిసారి అభి నోటి నుంచి తన పేరు పలకడం ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అంటే మా బాసు మ్యారేజ్ రిసెప్షన్, అందరినీ ఫ్యామిలీతో రమ్మని మరీ చెప్పారు. నువ్వు కూడా నాతో పాటు రావాలి. నేనా? అవును, రేపు ఈవినింగ్ 6కి రెడీ అయ్యిండు, తీసుకెళ్తాను అని చెప్పి కప్పు ఎదురుగా టీపై మీద పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయాడు. జాహ్నవి తనలో తానే నవ్వుకుంటుంది. పార్థు ఇంటికి వస్తూనే శ్రీవల్లి కోసం వెతికాడు. తను ఎక్కడ కనిపించలేదు. గంగ పాపను ఆడిస్తూ కనిపించింది. పార్థుని చూడగానే పాప డాడీ అంటూ ఎగురుకుంటూ దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చింది. పార్థు తనను చూసి ముద్దు చేస్తూ లోపలికి వచ్చాడు. గంగ, శ్రీవల్లి ఎక్కడ? మీరు వెళ్ళిన కానించి అమ్మగారు అసలు బయటకు రాలేదు బాబుగారు, భోజనానికి పిలిచినా వద్దన్నారు. ఓకే, పాపను చూసుకో అంటూ పాపను గంగ చేతిలో పెట్టి శ్రీవల్లి గదిలోకి వచ్చాడు. ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది తను. పార్థు దగ్గరికి వచ్చి తన ఎదురుగా నిలబడేసరికి కోపంగా చూస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. తన 2 బొగ్గలు ఒత్తి పట్టుకుని అతని వైపు తిప్పుకున్నాడు. ఎందుకు నీకు మొండితనం? తినకుండా ఎవరిని సాధిద్దామని? నాకెవరిని సాధించుకోవాలని లేదు. ఒంటరిగా అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను నేను వదలను కదా. శ్రీవల్లి కోపంగా చూస్తుంది. సర్లే, మనకి ఇవన్నీ ఎప్పుడు ఉండేవా కానీ రేపు ఈవినింగ్ మన మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేశాను. నీకు కావాల్సిన డ్రెస్సెస్, గోల్డ్, లాకర్ అన్నీ లాకర్లో ఉన్నాయి, తీసుకో. ఏంటి రిసెప్షనా? ఎవరిని అడిగి అరేంజ్ చేసావు? హో కమాన్ శ్రీ, మనకు పెళ్ళైనట్టు అందరికీ తెలియాలి కదా. నీకు ఇష్టం లేదని పెళ్ళి సింపుల్గా చేసుకున్నాం. కనీసం రిసెప్షన్ అన్న ఏర్పాటు చేయకపోతే ఎలా? అన్నీ నీ ఇష్టాలేనా? నన్ను అడగాలి కదా. నేను దేనికి సిద్ధంగా లేను. ఆ పార్టీ క్యాన్సిల్ చేసి. నో డార్లింగ్, అది మాత్రం కుదరదు. నీ కోపాన్ని పక్కన పెట్టి ఈ పార్థసారథి భారీగా నవ్వుతూ కనిపించాలి, అర్థమైందా? టేక్ రెస్ట్ అంటూ కన్ను గీటి బయటికి వెళ్ళిపోయాడు పార్థు. శ్రీవల్లి అసహనంగా చేతికి దొరికిన వస్తువులు తీసి విసిరేస్తుంది. అవి పగిలిపోతూ చేస్తున్న చప్పుడుకి పాప బెదిరిపోయి చూస్తుంటే పార్థు నవ్వుతూ తను ఎత్తుకుని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు అక్క? బావగారు నిన్ను పార్టీకి తీసుకెళ్తా అన్నారా? ఫోన్లో మాట్లాడుతూనే ఎగ్జైట్ అవుతుంది జాహ్నవి చెల్లెలు జనని. అవునే, నాకే ఇంకా షాకింగ్గా ఉంది. రెడీ అవ్వమని చెప్పారు. బట్ ఒక పక్క ఆయన తీసుకెళ్తారో లేదో అని టెన్షన్గా కూడా ఉంది. ఎందుకక్క టెన్షన్? తీసుకెళ్లే ఉద్దేశం ఉండబట్టే కదా నిన్ను రెడీ అవ్వమని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు. నేను రేపు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. నేను అందంగా రెడీ చేసి బావగారికి పెద్ద షాక్ ఇస్తాను. నిన్ను చూసిన తర్వాత ఇన్ని రోజులు ఈ అందాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టానా అని బావగారు ఫీల్ అయ్యేలా చేస్తాను చూడు. అదేం అవసరం లేదు. మనిషి అందం అలంకరణలో ఉండదు, అర్థం చేసుకునే మనసులో ఉంటుంది. అయినా నా మనసుని అర్థం చేసుకుంటే చాలు. నువ్వు ఇలా మనసు మట్టిగడ్డ అనుకుంటూ కూర్చో. ఈలోపు ముసలిదాని అయిపోతావు. మగాడి అట్రాక్ట్ అయ్యేది మన అందానికేనే. నీలో ఉన్న అందాన్ని బయటికి తీ. ఆటోమేటిక్గా బావగారు నీ వైపు తిరుగుతారు. అన్నీ నా వైపు తిప్పుకోవాలని నేను అనుకోవడం లేదు జానని. కనీసం స్నేహపూర్వకంగా అయినా ఆయన నాతో మెలిగితే చాలు. అభి అప్పుడే గది నుండి బయటకు వస్తూ జాహ్నవి మాటలు విని తలుపు దగ్గరే ఆగిపోయాడు. ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితులుగానే మెలుగుతున్నారు. నేను వండిన ఫుడ్ తినరు, నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోరు, కనీసం నాతో మాట్లాడని కూడా మాట్లాడరు. 3 ఏళ్ళు అయింది మా పెళ్ళి. ఈ 3 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఆయన నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. నేను ఏదైనా మాట్లాడితే పొడిగా సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. ఆయన భార్యగా నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, కనీసం ఒక స్నేహితురాలుగా అయినా భావించవచ్చు కదా. దానికి కూడా నేను పనికిరానా?
అక్క, నీలా ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉండే బదులు ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఉంటే బావగారికి నచ్చజెప్పి నీతో కలిసి ఉండేలా చేసేవారు కదా. లేదు, ఇది మా భార్యాభర్తల సమస్య. ఈ సమస్యలని మేమే మాత్రమే పరిష్కరించుకోవాలి. ఆయన ఒకరు నచ్చ చెప్పడం వల్ల ఆయన నాతో కాపురం చేస్తారనుకుంటే మా బంధానికి అర్థమేముంది చెప్పు. అలా చేసిన అది మొక్కుబడి కాపురమే అవుతుంది తప్ప బలమైన బంధంగా మారదు. బలవంతంగా ఒకరు మనసులో చోటు సంపాదించుకుంటాము. అది మనకు సాధ్యం కాదు జనని. నీతో మాట్లాడడం కష్టమే బాబు, ఇంట్లో చెప్పవు సరే, కనీసం మీ ఇష్టం లేకుండా నా జీవితంలోకి ఎందుకు వచ్చారు అని మొగుడినైనా అడిగావా? లేదు, నువ్వు అడగవు అని సమాధానం చెప్పడు. ఇలా అయితే ఎలా? లేదే, అడిగితే ఎక్కడ విడాకులు తీసుకుందామంటారు అన్న భయం. ఆయన నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, జీవితాంతం ఇలా ఆయన భార్యగానే బతుకుతాను. కాదని ఆయనకు దూరం అయితే మా పెళ్లి బంధానికి అర్థమే ఉండదు. అబ్బా, ఏ కాలంలో ఉన్నావే నువ్వు? అయినా నీకేం తక్కువ నేను పట్టించుకొని వాడి కోసం పరితపిస్తున్నావు. వదిలే, విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకో. నువ్వు అంటే నేను చేసుకోవడానికి చాలామంది క్యూ కడతారు. జనని, ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తాను. ఏంటి వదిలేయాలా? అంత ఈజీగా ఎలా చెప్తున్నావే? 20 ఏళ్ళు కలిసిందే మన రక్త బంధమే గొప్పదైతే 60 ఏళ్ళు కలిసి బతకాల్సిన భార్యాభర్తల బంధం అంతకంటే గొప్పది. తిట్టాడనో కొట్టాడనో నచ్చడం లేదనో పట్టించుకోలేదనో ఇలా చిన్న చిన్న విషయాల మీదకే విడిపోవాలి అనుకునే ఒక జీవితంలోకి ఎవరితోనూ మనం చూడలేము అని అర్థం. అమ్మ తల్లి, ఏదో ఫ్లోలో అనేసాను, దానికి ఇంత క్లాస్ పిక్ అలా నాకు. రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు లేరా? చూడు జన్ని, లవ్ ఫెయిల్యూర్ అయితే జీవితం ఫెయిల్ అయినట్టు కాదు, కానీ వివాహ బంధం ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్ అయినట్టే. ఇక ఎన్ని సక్సెస్లు ఎందుకున్నా కట్ట కాలే వరకు ఆ మనిషిలో ఆ సంతృప్తి అలానే మిగిలిపోతుంది. సెకండ్ మ్యారేజ్ అనేది ఎప్పటికీ సెకండ్ ఆప్షన్ జన్ని. ఫస్ట్ ఆప్షన్లో మనం ఫెయిల్ అయ్యాము అన్న గిల్టీ ఫీలింగ్ వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. నేను మార్చడం నా వల్ల కాదు. ఇప్పుడు ఏంటి, నీ ముగ్గురు నేను వదులుకోవు అంతే కదా. సరే, అలా అయితే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి కదా. నువ్వు ఇలా మడికట్టు కూర్చుంటే మీ ఆయన మనసులో కాదు కదా, కనీసం ఆలోచనల్లో కూడా మిగలవు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేపు ఈవినింగ్ నేను వచ్చి రెడీ చేస్తాను. ఇదొద్దు అదొద్దు అని మారం చేయకుండా చెప్పినట్టు విను, అర్థమైందా? సర్లే, ఉంటాను. వంట చేయాలి. ఆయన తినని దానికి ఎందుకే నువ్వు స్ట్రెయిన్ అయి వండుతావు? లేదు జన్ని, ఎప్పుడైనా ఆయన నన్ను అన్నం పెట్టమని అడిగితే లేదని చెప్పలేను కదా, అందుకే ఆయన ఇదంతా నీకు అర్థం కాదులే, ఉంటాను. ఏదో ఒకటి ఏడు అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది జన్ని. ఆఫీస్లో ఉంది తను. చాలాసేపటి నుండి ఫోన్లో మాట్లాడుతుంది. ఆ గొడవలో పడి వర్క్ విషయమే మర్చిపోయింది. ఆ వర్క్ ఫినిష్ చేసి కానీ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పిన వాళ్ళ బాస్ మాటలు గుర్తు చేసుకుంటూ తల పట్టుకుంది. అక్క, నీ గొడవలో పడి వర్క్ విషయమే మర్చిపోయాను. ఇది అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. ఏం చేయాలి? నా వల్ల కాదు. ఇంత లేట్ నైట్స్ వర్క్ చేస్తే నా బ్రెయిన్ కూడా దెబ్బతింటుంది. రేపు ఉదయం త్వరగా వచ్చి చేసుకుందాం అనుకుంటూ సిస్టమ్ ఆఫ్ చేసింది. అంతలోనే వాళ్ళ బాస్ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి తటపటాయిస్తూ కాసేపు అలానే ఉండిపోయింది. అమ్మో, బాసు అసలే చండశాసనుడు. వర్క్ అవ్వలేదని చెప్తే నా మీద ఇంత ఎత్తున లేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ ఇంట్లో చేసుకుందాం అనుకుంటే ల్యాప్టాప్ రిపేర్ వచ్చింది అని ఆలోచిస్తూ తన క్యాబిన్లోనే బయటకు వచ్చింది. తను ప్యూన్ ఇంకా అక్కడే ఉన్నాడు. సోము, బాస్ వెళ్ళిపోయారా? లేదమ్మా, ఉన్నారా? ఇప్పుడు కానీ వర్క్ వదిలేసి వెళ్తున్న పని అంతే. ఎందుకు వచ్చిన గొడవ, చేసేసి పోదాం ఊసురుమంటూ మళ్ళీ తన క్యాబిన్లోకి వెళ్ళింది. కూర్చుంది జనని. వర్క్ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. తన స్కూటీ దగ్గరకు వచ్చి చూసిన తనకి బండి పంచరే కనిపించింది. ఓరి దేవుడా, ఉదయం బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి పంచర్ అయింది చచ్చింది. సర్లే, క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటూ ఫోన్ తీసి చూసేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయి కనిపించింది. తన బద్ధకానికి తన్నే తిట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. బస్ స్టాప్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఊసురుమంటూ నడక ప్రారంభించింది. తను 4 అడుగులు వెళ్ళేసరికి ఒక కారు వచ్చి ఆగింది తన పక్కన. వాళ్ళ బాస్ కార్ అది. జనని, వాట్ హ్యాపెండ్? నడిచి వెళ్తున్నావేంటి?
సార్ అది నా బైక్ పంచర్ అయింది, క్యాబ్ బుక్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే. ఓకే, కమ్ ఇన్ సైడ్, నేను డ్రాప్ చేస్తాను అని అతను అనేసరికి ప్రాణం లేచి వచ్చింది జన్నికి. అమ్మయ్య అనుకుంటూ మాట్లాడకుండా కారులో కూర్చుంది. కారు స్టార్ట్ చేశాడు అతను. ఆయన ఇంత లేట్ ఎందుకైంది అని అడిగాడు. మొహం చూడు, బండెడు వర్క్ ఇచ్చి పైగా లేట్ ఎందుకైందని అడుగుతున్నాడు సైకోగాడు అంటూ తనలో తానే మూతి తిప్పుకుంది. ఓయ్, అడిగింది నిన్నే, సమాధానం చెప్పవే. వర్క్ అవ్వలేదు సార్, మీరేగా వర్క్ ఫినిష్ చేసే వరకు వెళ్ళకూడదన్నారు. ఇప్పుడు టైం ఎంత సార్? చెప్పు, ఎగ్జాక్ట్గా టైం ఎంత అయింది? 9 o'clock సార్. మన ఆఫీస్ స్టార్ట్ అయ్యేది ఉదయం 9కి. లంచ్ టైం వరకు ఒక 4 hours వర్క్ చేసుకుని ఉంటే మ్యాక్సిమం హాఫ్ వర్క్ ఫినిష్ అయ్యేది. లంచ్కి ఒక 1 hour అయిపోయినా మన ఆఫీస్ టైం అయ్యేసరికి ఇంకో 3 hours ఉంటుంది. ఎక్స్ట్రాగా ఇంకో 1 hour పని చేస్తుంటే వర్క్ ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ అయ్యేది. బట్ నీకు మాత్రం నైట్ 9 వరకు వర్క్ కంప్లీట్ అవ్వలేదంటే అర్థం ఏంటి? వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరికి వస్తున్నాడు. కర్మ, నడిచి వెళ్ళినా పోయేది, అనవసరంగా ఈయన కారు ఎక్కాను. ఆన్సర్ ఇవ్వు జన్ని. సార్, అది చాలా ప్రయత్నించాను సార్, ఉదయం నుంచి ఎంత వర్క్ చేసినా అసలు కంప్లీట్ అవ్వలేదు. నన్నేం చేయమంటారు? అచ్చా, ఉదయం నుంచి నువ్వేం చేసావు నన్ను చెప్పమంటావా? ఉదయం నువ్వు 10 minutes లేట్గా వచ్చావు. లేట్ అయింది కదా అని వచ్చి రాగానే పని మొదలు పెట్టావా అంటే అది లేదు. పక్క క్యాబిన్ సర్లతో ఇంకో అరగంట ముచ్చట్లు పెట్టావు. ఆ తర్వాత నీ క్యాబిన్లోకి వచ్చి కూర్చోగానే డౌట్ అంటూ ఆ మురళి నీ దగ్గరకు వచ్చి ఇంకో అరగంట ముచ్చట్లు పెట్టాడు. అక్కడికి గంట వేస్ట్ అయింది. తర్వాత వర్క్ చేస్తూ మధ్యలో సర్లతో కబుర్లాడుతూ లంచ్ టైం వరకు గడిపేశావు. పోనీ లంచ్ చేసి ఏమైనా త్వరగా వచ్చావా అంటే అది లేదు. అక్కడ 2 hours లేట్. మిగిలిన 2 hours ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ గడిపేశావు. తమరి వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది? నోరు ఎల్లబెట్టింది జన్ని. ఓరి నాయనో, ఇంత అబ్జర్వ్ చేస్తున్నాడా నన్ను? తెలియక అందరితో ముచ్చట్లాడుతూ కూర్చుంటున్నాను అనుకుంటూ మనసులో గుటకలు మింగుతుంది. సార్, అది వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయడంలో తప్పు లేదు, కానీ వర్క్ని పక్కన పెట్టేసి చేయడం తప్పు. నీ ఆఫీస్ టైం వేస్ట్ చేసుకొని నైట్ ఓవర్ టైం ఇంత చేసి లేట్గా ఇంటికి వెళ్తే మీ వాళ్ళంతా మా పిల్ల కష్టపడిపోతుంది అనుకుంటారు, కానీ తమరు ఆఫీస్లో వేసే వేషాలు వాళ్ళకి తెలియదు కదా. పైగా ఆడపిల్లవి, నువ్వు ఇంటికి వెళ్ళే వరకు మీ వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంత లేట్ నైట్స్ వెళ్తే జరగనిది జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అరే, మీ విషయంలో మీరే జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? ఇక నుంచి ఇది రిపీట్ అయిందంటే మాత్రం నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను జనని అంటూ కారాపడి. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్, మీ ఇల్లు వచ్చింది, వెళ్ళు.